సిద్దిపేట మున్సిపల్ కార్పొరేషన్ లో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ప్రగతి నగర్ లో సర్వే నంబర్ 134లో అక్రమంగా నిర్మించిన మూడంతస్తుల భవనాలను నిన్నటి నుంచి హైడ్రా సిబ్బంది కూల్చివేస్తున్నారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశాలతో నిన్న ఉదయం నుంచి కూల్చివేతలు అయితే కొనసాగుతా ఉన్నాయి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నుమాన్ అందిస్తారు. నుమాన్, పూర్తి డీటెయిల్స్ ఏంటి? మహానగరంలో హైడ్రా కూల్చివేతలైతే హడలెత్తిస్తున్నాయని చెప్పొచ్చు. అక్రమార్కుల గుండెల్లో రంగనాథ్ రైళ్లు పరిగెట్టిస్తున్నారని చెప్పొచ్చు. బ్యాక్ టు బ్యాక్ కూల్చివేతలు ఇటు హైదరాబాద్ జిహెచ్ఎంసీలో కానివ్వండి, నగర శివార్లో ఉన్నటువంటి మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో నాలాలు, చెరువులను కబ్జా చేసేసి విచ్చలవిడిగా భారీ నిర్మాణాలు చేసినటువంటి అక్రమార్కులు ఎవరైతే ఉన్నారో వారి భరతం పడుతున్నారు. ప్రస్తుతం హైడ్రా కమిషనర్ రంగనాథ్ హైదరాబాద్ నగరంలో దాదాపు కోట్లాది విలువైనటువంటి ప్రభుత్వ స్థలాల పరిరక్షణ ధ్యేయంగా ఇప్పటికే హైడ్రా అయితే పనిచేస్తుందని చెప్పొచ్చు. అందులో భాగంగానే మనము చూస్తున్నాము, ప్రగతి నగర్లో ఉన్నటువంటి సర్వే నెంబర్ 134లో ఎర్రగుంట్ల చెరువులో ఉన్నటువంటి అక్రమ నిర్మాణాల కూల్చివేత పూర్తి అయింది. దాదాపు 3 అపార్ట్మెంట్లను దాదాపు 5 నుంచి 6 ఫ్లోర్ల ఎత్తులో ఉన్నటువంటి భారీ భవనాలను హైడ్రాలిక్ మిషన్ల సహాయంతో కూల్చివేశారు. దాంతోపాటు ఏదైతే ఇటు అమీన్పూర్ చెరువులో ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా పూర్తిగా ప్రస్తుతం హైడ్రా కాన్సన్ట్రేషన్ చేసింది. దాంతోపాటు ఇటు జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి హయత్ నగర్ కానివ్వండి, ఉప్పల్, నల్ల చెరువు ప్రాంతాల్లో ఉన్నటువంటి అక్రమ నిర్మాణాల కూల్చివేత కూడా ఈ రోజు రేపట్లో కూడా ప్రారంభంగా ఉందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇటు చెరువులను ఇష్టారాజ్యంగా కబ్జా చేయడం మూలంగానే గత 10 ఏళ్ల హయాంలో, గత ప్రభుత్వం హయాంలో ఏదైతే ఇటు హైదరాబాద్తో పాటు నగర శివార్లో ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి దాదాపు వందలాది చెరువుల్లో ఏదైతే ఎకరాల మేర కబ్జాలు విచ్చలవిడిగా చేసేసి ఇళ్ల నిర్మాణం చేయడం వల్ల వర్షాకాలంలో వర్షం కురిసిన ప్రతిసారి కూడా ఆ వర్షపు నీరంతా కూడా రోడ్ల మీదకి రావడం, కాలనీలంతా కూడా నీట మునగడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ నేపథ్యంలో హైడ్రా చేస్తున్నటువంటి ఈ స్పెషల్ ఆపరేషన్ నేపథ్యంలో మాత్రము ఇటు కబ్జా రాయిళ్ళు అయితే హడలెత్తిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఇటు హైదరాబాద్లో దాదాపు 148కి పైగా చెరువులు ఉన్నాయి. సో ఆ చెరువులు ఏవైతే ఉన్నాయో వాటి పరిరక్షణ ధ్యేయంగా ప్రస్తుతం హైడ్రా అయితే ముందుకు సాగుతుంది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. నేరుగా ఆయనే రంగనాథ్ రంగంలోకి దిగి ఎక్కడైతే కంప్లైంట్స్ ఎక్కువగా వస్తున్నాయో కంప్లైంట్స్ వస్తున్నటువంటి ప్రాంతాల మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి ముందుగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని మొత్తం పరిశీలించిన తర్వాత రెండో రోజు ఏదైతే ఈ కూల్చివేతలు జరుగుతున్నటువంటి పరిస్థితి, అందులో భాగంగానే మనము ఎర్రగుంట చెరువు, ప్రగతి నగర్లో ఉన్నటువంటి ఎర్రగుంట చెరువును కబ్జా చేసేసి 3 ఎత్తైనటువంటి భవనాలను నిర్మించడంతో వాటిని పూర్తిగా హైడ్రాలిక్ మిషన్ల సహాయంతో, జేసీబీల సహాయంతో పూర్తిగా నేలమట్టం చేశారు. దాంతోపాటు ఇటు హయత్ నగర్ చెరువు కానివ్వండి, ఉప్పల్లో ఉన్నటువంటి చెరువుల్లో నిర్మించినటువంటి అక్రమ నిర్మాణాలు కూల్చివేతలు కూడా ఉంటాయంటూ కూడా ఇప్పటికే హైడ్రా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికైతే ఇది ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయంతో మాత్రము సామాన్యులైతే హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే చెరువులను ఇష్టారాజ్యంగా గత ప్రభుత్వం హయాంలో కబ్జా చేసేసి ఎత్తైనటువంటి భవనాలను, అదేవిధంగా అపార్ట్మెంట్లలో విల్లాలను నిర్మించారు. సో దేనిని కూడా ఉపేక్షించం, తప్పకుండా వీటన్నిటి మీద కఠిన చర్యలు ఉంటాయంటూ కూడా ఇప్పటికే హైడ్రా కమిషనర్ చెప్తున్నారు. దాంతోపాటు ఈ చెరువుల్లో అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చినటువంటి టౌన్ ప్లానింగ్ అధికారులు ఎవరైతే ఉన్నారో వారి మీద కూడా క్రిమినల్ చర్యలు ఉంటాయంటూ కూడా ఇప్పటికే హైడ్రా కమిషనర్ అయితే చెప్తున్నారు. సో ఇప్పటివరకు ఉన్నటువంటి అక్రమ నిర్మాణాల చిట్టా అంతా కూడా తీస్తాము, తప్పకుండా ఈ అక్రమ నిర్మాణాలకు సహకరించినటువంటి టౌన్ ప్లానింగ్ అధికారులు కానివ్వండి, కమిషనర్లు కానివ్వండి, ఎవరైనా కూడా వారి మీద కూడా కఠిన చర్యలు ఉంటాయంటూ కూడా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. హైదరాబాద్ నగరంలో ఇటు షేర్లింగంపల్లి కానివ్వండి, ఉప్పల్, ఎల్బీ నగర్, దాంతోపాటు ఇటు కుత్బుల్లాపూర్ ప్రాంతాల్లో ఎక్కువగా చెరువులు అన్యాక్రాంతమయ్యాయి, పూర్తిగా కబ్జాలకు గురైనట్లు కూడా హైడ్రా ఒక అంచనాకు వచ్చింది. సో ఈ నేపథ్యంలో ముఖ్యంగా ఇటు కుత్బుల్లాపూర్ లాంటి ప్రాంతాల్లో ఎక్కువగా చెరువులు ఉన్నాయి. సో ఆ ఎక్కువగా చెరువులు ఉన్నటువంటి ప్రాంతాలు, ఎక్కువగా నీట మునిగినటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద స్పెషల్గా ఫోకస్ పెట్టి చెరువులను కబ్జా చేసి భారీ భవనాలను, ఇళ్లను నిర్మిస్తున్నటువంటి వాటి మీద మాత్రం పూర్తిగా ఫోకస్ పెట్టింది. ఇప్పటికే ఇటు ప్రగతి నగర్లో ఉన్నటువంటి ఎర్రగుంట చెరువులో నిర్మించినటువంటి అపార్ట్మెంట్లు పూర్తిగా నేలమట్టం చేశారు. దాంతోపాటు ఇటు హయత్ నగర్ కానివ్వండి, ఉప్పల్లో ఉన్నటువంటి ఆ చెరువుల కబ్జాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా ఏదైతే స్పెషల్ డ్రైవ్ కోసం డిమాలిషన్ టీమ్ ని కూడా సిద్ధం చేసి పెట్టినట్టయితే కనిపిస్తుందని చెప్పొచ్చు.